రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సోషలిస్ట్ గీతా నాయుడు గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం అమ్మా. మేడం, నేను ఈ మధ్య వార్త విన్నాను. 9 years బేబీ పుదుచ్చేరిలో అతి దారుణంగా రేప్ చేసి చంపేశారు ఫైనల్గా. అంటే ఈ ఇన్సిడెంట్ని మనం ఎలా చూడొచ్చు? రెగ్యులర్గా ఏదో ఒకటి జరుగుతుంటుంది. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటకు రావు. ఇలా వచ్చినప్పుడు మనసు తలుక్కుపోతూ ఉంటుంది. మీరెవరు? నేను ఒక మహిళగా, ఒక తల్లిగా, నాకు పాప ఉందమ్మా. ఒక తల్లిగా, ఒక మహిళగా దీన్ని 100% ఖండిస్తున్నాను. కానీ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 years 76 years అయినా కూడా ఇంకా ఆడపిల్లలకి, మహిళలకి సేఫ్టీ అనేది లేదు. భరోసా ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏది కూడా, అది చట్టాలు కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి, ఏది కూడా భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకని అని ఆలోచిస్తే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. వ్యవస్థలో లోపాలు ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో మనం ముందుకెళ్ళగలం. ఆడవాళ్ళకి మన ప్రపంచంలోనే, మన భారతదేశంలోని ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఆడపిల్లని ఆదిశక్తి, పరాశక్తి, లక్ష్మి, సరస్వతి అని మనం దేవుళ్ళతో పోలుస్తాం. ఆడపిల్ల పుట్టితే చాలామంది పండుగలు కూడా చేసుకుంటారు. అట్లా ఉంటుంది. అలాంటి ఆడపిల్లల్ని మృగాలుగా మారిపోయి ఇష్టం వచ్చినట్టుగా చిన్న పిల్లలు అనుకున్నా. నువ్వు 9 years అంటున్నావు హారిక. నువ్వు ఇంకొన్ని వార్తలు చూసాను, నేను చాలా డిబేట్స్ మాట్లాడా. 1 year బేబీని కూడా అత్యాచారం చేసి చంపేసిన రోజులు కూడా ఉన్నాయి తల్లి. 1 year బేబీ. అసలు నిజంగా ఏమైపోతుంది సమాజం? మనం ఎక్కడున్నామంటే రాతి యుగంలోకి వెళ్ళిపోయామా అనిపిస్తుంది ఒకసారి. అంటే ఇవన్నీ చూస్తుంటే డెవలప్ అయ్యామని చెప్తున్నారు, కానీ నేనైతే డెవలప్ కాలేదని చెప్తాను. ఇలాంటివి అంటే వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. మనసుకి ఏడుపు వస్తుంది. ఏం చేయలేకపోతున్నాం, మనకు అధికారం లేదు. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు కదా అనిపిస్తుంటుంది. నాకు కూడా ఒక్కోసారి ఒక మహిళగా కోపం వచ్చేస్తుంటుంది, ఒక తల్లిగా కోపం వచ్చేస్తుంటుంది. అదే నా బిడ్డగా జరిగితే నేను ఊరుకుంటానా? అదే వాళ్ళ ఇంట్లో జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ఇంకోటి ఏంటంటే, ఆ అత్యాచారం చేసింది కూడా ఎదవల్లో ఒక ఎదవ 58 years అంటమ్మా. 58 అంటే తాత వయసు అమ్మాయికి. తాత ఆడికి ఏం పోయాకాలమమ్మా? తప్పు కదా. వాడు పిల్లలకి తప్పు చేస్తుంటే తప్పురా అని చెప్పాల్సింది పోయి, వాడు కూడా తప్పులో పాల్గొని ఆడు కూడా ఒక భాగస్వామి అయ్యి వాడు కూడా ఒక మెంబర్గా అయ్యాడంటే ఎంత నీచం! ఇంతకన్నా నీచం ఇంకోటి ఉండదు, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. తర్వాత ఇంకోటి, ఆడు కాక ఇంకా మిగతాలంతా కూడా మైనర్లు అంట. అంటే 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు దాటన లోపు ఉన్నారంట. వాళ్ళు మొత్తం గంజాయి తీసుకున్నారంట. 6 కూడా గంజాయి తాగి అమ్మాయి స్కూల్ నుంచి వస్తుంటే కిడ్నాప్ చేశారంట. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక రూమ్లో బంధించి ఊరి చివరి ఎక్కడో అత్యాచారం చేశారంట. ఆ 6 మైనర్స్ ప్లస్ ఈ 58 years అతను. మొత్తం 2 రోజులు 3 రోజులు అలా. ఆ రోజు సాయంత్రం పిల్ల రాలేసరికి చూసి వాళ్ళ అమ్మా నాన్నలు పోలీస్ స్టేషన్ ఆ ఏరియాలో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారట. పాప కనిపించట్టే, స్కూల్ నుంచి రాలేదంటే మిస్సింగ్ కేసు కింద బుక్ చేసుకుంటారు. అది కామన్, అలాగే బుక్ చేసుకుంటారు పోలీసులు. తెలియదు కదా, బ్లేమ్ చేయలేదు కదా అని చేసుకున్నారు. చేసుకున్నప్పుడు చూడాలి కదా, నిజంగా ఆ రోజే కనుక వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి పోలీసులు కనుక గట్టిగా అన్ని ఏరియాలు కనుక చూస్తుంటే కనుక పాప బతికేదమ్మా, చనిపోయేది కాదు. వాళ్ళు చంపేవాళ్ళు కూడా కాదు. వాళ్ళు బాగా టైం తీసుకున్నారు పోలీసులు. కొంచెం ప్రొలాంగ్ అయింది. మరి ఎందుకు అయిందో నాకు అర్థం కాదు. అక్కడ అవటం వల్ల ఆ పిల్ల అత్యాచారం చేసి చంపేశారు. ఆఖరికి కళ్ళు కూడా లోపల నొక్కేశారంట. మొత్తం కాళ్ళు చేతులు కట్టేశారంట, నోట్లో గుడ్డలు పెట్టేశారంట. అసలు పిల్లలాగా లేదంట. తర్వాత ఎప్పుడో 3 రోజులకు 4 రోజులకు డెడ్ బాడీ వాటర్ మురికల్లో పడేశారంట. పోలీసులు ఎతికి చూడమ్మా మీ బిడ్డ అంటే వాళ్ళ అమ్మ వచ్చి చూసి ఒకటే ఏడుపు, నా బిడ్డను అనేసి. అసలు చూడలేకపోతున్నాను హారిక. నిజంగా నేను టీవీలో చూస్తుంటే నాకైతే అసలు ఫుడ్ కూడా తీసుకుబుద్ది అవ్వట్లేదు. అంత బాధేస్తుంది నాకైతే. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ప్రామిస్గా చెప్తున్నాను తల్లి, చాలా బాధేస్తుంది నాకు. ఇంకోటి ఏంటంటే, ఒక్క కేసు అయినప్పుడు అక్కడ ఎక్కడైనా సరే దేశంలో కానీ, ఆ రాష్ట్రంలో కానీ, ఊర్లో కానీ ఒక్కసారి మన అలాంటి మహిళలు కానివ్వండి, మీలాంటి మీడియా కానీ 1 రోజు 2 రోజులు చూపిస్తున్నారు. నేను కూడా ఇలా మాట్లాడుతున్నాను, ఖండిస్తున్నాను అంటున్నాను. ఖండిస్తున్న మాత్రాన అయిపోదమ్మా పని, చేతులు దులిపేసుకోకూడదు మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ. కానీ ఇది ఒక్కసారి అది జరిగినప్పుడు రెండోసారి అవ్వకుండా, రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అది మీడియా అవ్వచ్చు, నాలాంటి సోషలిస్టులు అవ్వచ్చు, తర్వాత గవర్నమెంట్ అవ్వచ్చు, అక్కడ ఉన్న ఏరియా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, న్యాయ వ్యవస్థలు అవ్వచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. బాధ్యతయుతంగా ప్రవర్తించాలి, బాధ్యతగా ఆలోచించాలి, అన్నీ కూడా ఫాలో అవ్వాలి మనం. ఇక్కడ ఏంటంటే పోలీసులు వైఫల్యాలు మనకి ఈజీగా కనిపిస్తున్నాయి. ఫెయిల్యూర్ అయిపోయింది. అదే ఫాస్ట్గా అదే సాయంత్రం వెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే 6:30 అయింది, 5:30 అయిపోయింది, డ్యూటీ టైం అయిపోయింది వెళ్ళిపోతారు పోలీసులు చాలా మంది. నేను చూసా. అలా కాకుండా ఒక పాప, చిన్న పాప, మళ్ళీ మన ఇంట్లో పాప అయితే మనం ఇలాగే బాధపడతామని చెప్పేసి వాళ్ళు మన పాపలాగానే అనుకొని నిజంగా వెళ్ళి ట్రేస్ అవుట్ చేసడానికి ప్రయత్నం కనుక చేస్తే నాకు అనిపించే ఆలోచన అయితే ఆ పాప దొరికేదమ్మా. అసలు ఇంత జరిగేది కాదు. నిజంగా అత్యాచారం జరిగినా కూడా కనీసం పాప బతికేది, కనీసం ప్రాణాంతంలో ఉండేది. ట్రీట్మెంట్ చేయించుకుంటాం, కేసులు పెడతాం, అది వేరే విషయం.
కనీసం తల్లికి తండ్రికి పిల్లల్ని అప్పచెప్పేవాళ్ళం. కానీ లేట్ అయ్యింది. ఎందుకని ఇంతవరకు కూడా అంటే నేరస్తులు నాకు నిన్నటి వరకు తెలిసింది, నేరస్తులను ఎవరిని అరెస్ట్ చేయలేదంట పోలీసులు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే నేరస్తులను కూడా పట్టుకోవడంలో కూడా పోలీసులు ఫెయిల్యూర్ అయ్యారు. పాపని పట్టుకోలేదు ట్రేస్ అవుట్ చేసి, అదొకటి ప్రాణం పోయింది. రెండోది నేరస్తులను కూడా ఇంతవరకు పట్టుకుంటలేదంటే 2వ తారీఖు జరిగింది మార్చి, ఇవాళ వచ్చి 11th. ఇప్పటి వరకు ఎందుకు 9 days అయిపోయాక పోలీసులు ఎంత దరిద్రంగా ఎంత వరస్ట్గా ఉందో పోలీసుల వ్యవస్థలు ఆలోచించమ్మా. చట్టాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో అంటే చట్టాలు ఏంటంటే రాజ్యాంగాన్ని రాయటానికి, పుస్తకాలకి, న్యూస్ పేపర్లో రాయటానికి, టీవీలో చెప్పడానికి బాగుంటాయి. ఆడవాళ్ళకి చట్టాలు గట్టిగా ఉంటాయి, చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి, మగవాళ్ళకి ఏం లేవు, ఆడవాళ్ళకి ఫేవర్గా ఉన్నాయని చెప్తున్నారు. కానీ నేనైతే నమ్మను, నేను ఏకీభవించిన కూడా దాన్ని నేను 100% ఖండిస్తున్నా. నిజంగా మనకే ఫేవర్గా ఉంటే కనుక ఆడపిల్ల చనిపోయేది కాదు. ఆ పాపే కాదు, చాలా మంది జరుగుతున్నాయి ఇట్లా. ఎందుకు ఇట్లా రిపీట్ జరుగుతున్నా కూడా దున్నపోత మీద వాన పడినట్టుగా స్పందించలేకపోతున్నారు. అంటే వాళ్ళకి హృదయం లేదా వాళ్ళ ఇంట్లో మా అమ్మాయి కాదని అనుకుంటున్నారా? ఎవరికో జరిగింది మనకెందుకులే అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఒక బాధ్యతాయుతమైన పోలీస్ డిపార్ట్మెంట్, మీరు సాలరీస్ తీసుకుంటున్నారు. సాలరీస్ ఎవరు ఇస్తున్నారు మీకు? గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలు వాళ్ళు పన్ను రూపాయలు మీకు ట్యాక్సులు కడితే మీకు జీతాలుగా వస్తున్నాయి. మీరు ప్రజల డబ్బులే తీసుకొని మీరు సరిగ్గా డ్యూటీ చేయకపోతే మీరు డ్యూటీలో ఎందుకు అన్ఫిట్, మీరు పనికిరారు. అలాంటప్పుడు మీరు డ్యూటీలు కూడా ఉద్యోగాలకి రాజీనామా చేసి వెళ్ళిపోండి. సిన్సియర్గా పనిచేసే వాళ్ళని పెట్టుకుంటాము. ప్రజల మీద విశ్వాసం ఉండి ప్రజలు నిజంగా నమ్మి ప్రజలకి అనుకూలంగా పనిచేసే వాళ్ళని పెట్టుకుందాం పోలీస్ డిపార్ట్మెంట్లో. ఏమ్మా హారిక, నేను చెప్పింది కరెక్టే కదా? అలాంటి వాళ్ళు ఎందుకు? ఇక్కడ పోలీసులు అయితే పని చేయట్లేదని మనకి క్లియర్ కట్గా తెలిసింది. రెండోది వచ్చి గవర్నమెంట్ అమ్మ. గవర్నమెంట్ అంటే ఎవరు? ఏదో ఎక్కడో ఏం లేదు. గవర్నమెంట్ అంటే ప్రజలే. ప్రజల దగ్గర వచ్చి ఓట్లు అడుక్కొని గవర్నమెంట్ ఫామ్ చేసుకొని మంత్రి అయ్యి నియోజకవర్గంలో వెళ్ళిన వాళ్ళు, అసెంబ్లీలో కాలు పెట్టిన వాళ్ళు, ప్రజలకి ఫేవర్గా ఉండి ప్రజలకి ఏమి చీమ చిట్టుకుమైనా ఎంత చిన్న ప్రాబ్లం వచ్చినా మాట్లాడాలి, స్పందించాలి, చేయాలి, హెల్ప్ చేయాలి, అది భరోసా ఇవ్వాలి. ఒక్కసారి అయినప్పుడు అమ్మ ఇంకోసారి రిపీట్ కాకుండా చూస్తామని చెప్పి భరోసా ఇవ్వాలి ఒక ముఖ్యమంత్రిగా. తర్వాత అక్కడ హోమ్ మినిస్టర్ కానివ్వండి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ కానివ్వండి, లేకపోతే కమిషనర్ కానివ్వండి, లేదా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఏరియా పోలీస్ ఎస్ఐ, సిఐ, ఏసీపీ, ఈ డీజీపీ, ఈ లెవెల్లో అందరూ కూడా భరోసా ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. తర్వాత వాళ్ళ మీద కేసు పెట్టినప్పుడు వాళ్ళకి థ్రెట్ కూడా ఉంటుంది, ప్రాణగండం కూడా ఉంటుంది ఆ కుటుంబానికి. ఎలా అంటే నువ్వు కేసు పెట్టావు, నువ్వు కేసు కనుక తీయపోతే మీ బిడ్డను ఎలా చంపామో నిన్ను, నీ భార్య, పిల్లలు కూడా ఫ్యామిలీని చంపేస్తామని చెప్పి కూడా బెదిరించిన చాలా కేసెస్ నేను చూశాను. ఇలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఈ అమ్మాయి కనిపించట్లేదని కేసు పెట్టారో అప్పుడే ఒక కానిస్టేబుల్ని వీళ్ళింటి దగ్గర పెట్టాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆ పని చేయాలి. వీళ్ళకి భరోసా ఇవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఎలాంటి భరోసా అంటే వీళ్ళకి ఏమీ భయం లేకుండా, వీళ్ళ ప్రాణానికి ఏమీ హాని కాకుండా, ఎవరు వచ్చి బెదిరింపు చేయకుండా ప్రాణం తీస్తామని చేసేటట్టుగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మనిషిని పెట్టాలి. ఎవరు వచ్చినా చెకింగ్ చేసి వాళ్ళ దగ్గర లోపల పంపాలి. మా చుట్టాలండి అన్న కూడా పంపకూడదు, నమ్మటట్టుగా లేదు. చుట్టాలని చెప్పి వాళ్ళని చంపాక వాడిని పట్టుకున్న ఒకటే పట్టుకోపోయినట్టు ఏం శిక్షలు పడుతున్నాయి తల్లి? శిక్షలు పడితే కనుక ఇలాంటి జరగవు కదా. ఇలా జరుగుతున్నాయి అంటే శిక్షలు పడట్లేదని అర్థం. కాబట్టి భరోసా ఇచ్చి వాళ్ళని చెకింగ్ చేసి పంపించి ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ సీఎం గారిది, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ అలా ఏం జరగట్లేదు. ఒక సీఎం కూడా అన్యాయం జరిగితే ప్రజల దగ్గరికి వెళ్ళాలమ్మా, తప్పులేదు. ప్రజలు ఓట్లేస్తే నువ్వు సీఎం చేయలో కూర్చున్నావు అధికారంతో, వచ్చి భరోసా ఇచ్చి మాట్లాడాలి. పోలీసులకి వెంటనే ఆదేశించాలి, మీరు వెంటనే పట్టుకోండి. ఎలాంటి వారైనా, వాళ్ళు రూలింగ్లో ఉన్నారా లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళ మనకు అనవసరం. ఎవరైనా చట్టానికి అతీతులే అంటారు. మరి అతీతులు అన్నప్పుడు అతీతంగా ఎందుకని కేసులు పెట్టినప్పుడు ఎందుకని తీసుకోలేకపోతారు, ఎందుకని పట్టుకోలేకపోతున్నారు, ట్రేస్ అవుట్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే పోలీసులకి అంత దమ్ము లేదా నేరస్తులను పట్టుకునేడానికి? ఎక్కడున్నారో కనుక్కోలేకపోతున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు. అది చాలా హారిక, నిజంగా నువ్వు ఆలోచించు ఒకసారి. సెకండ్ జరిగితే 11th అయినా కూడా ఇంకా నేరస్తులను పట్టుకోలేదు. వాళ్ళ మీద ఎందుకని పట్టుకోలేకపోతున్నారమ్మా? ఎక్కడ 9 days అయిపోయింది. చాలా బాధేస్తుంది. అంటే ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా లోపాలు సరి చేసుకోవాలి. అలాగే న్యాయస్థానంలో కూడా అక్కడ హైకోర్టు, జిల్లా కోర్టులు కూడా కలగజేసుకొని అక్కడ న్యాయమూర్తులు కూడా జడ్జిమెంట్స్ ఇచ్చేవాళ్ళు, జడ్జిలు కూడా చెప్పి తప్పకుండా ఈ అమ్మాయిని కేసు త్వరగా పరిరక్షించి ఆ అమ్మాయికి మీరు సేఫ్గా మాకు కేసు త్వరగా పంపించండి చెప్పాలి. అలాగే ఆడపిల్లలకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలమ్మా ప్రతి నియోజకవర్గానికి పెట్టి తొందరగా, అంటే ఒక వాయిదాకి ఒక నెల 2 నెలలు ఇస్తారు. అలా కాకుండా త్వరగా డేట్లు ఇచ్చి త్వరగా వాళ్ళకి న్యాయం చేయాలని నేను తప్పకుండా కోరుకుంటున్నాను. పాప ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.